హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను టుడేస్ సెషన్లో ఏం చెప్తున్నానంటే ఇమేజ్ క్యాప్షనింగ్ యూజింగ్ ఎల్ఎల్ఎం. ఇమేజ్ క్యాప్షనింగ్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. జస్ట్ ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి. ఎందుకంటే ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ, లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ కానీ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా సైన్స్, ఎస్క్యూఎల్, గిటాబ్స్, జెన్కిన్స్, కుబర్నెటీస్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్, హగ్గింగ్ ఫేస్, ఇంకా మిగతాయి గిట్ డెవాప్స్, డేటా ఇంజనీరింగ్, ఈటీఎల్, అపాచీ కప్కా, అపాచీ ఫ్లో, అపాచీ ఎయిర్ ఫ్లో, ఈ స్నోఫ్లింక్, స్నోఫ్లేక్, డేటా బ్రిక్స్, ఇవన్నీ పైస్పార్క్, ఆర్ లాంగ్వేజ్, స్కాలా, ఇవన్నీ చాలా చాలా ఈజియెస్ట్ లాంగ్వేజెస్. పైథాన్, ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రోజు సెషన్ లో ఏం చేస్తున్నా అంటే ఇమేజ్ క్యాప్షనింగ్ యూజింగ్ ఎల్ఎల్ఎం. అసలు ఎల్ఎల్ఎం అంటే ఏంటిది? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎల్ఎల్ఎం? ఎల్ఎల్ఎం ఎల్ఎల్ఎం స్టాండ్స్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వచ్చి లేకపోతే హ్యూజ్ హ్యూజ్ డేటా అనొచ్చు హ్యూజ్ డేటా అనొచ్చు, లేకపోతే బిగ్ డేటా అనొచ్చు. ఒకవేళ మనం బిగ్ డేటా అన్నాం అనుకోండి, మళ్ళీ ఇంకా సపరేట్ అనమాట. బిగ్ డేటాలో హడూప్ ఉంటది. హడూప్ హడూప్ పై స్పార్క్, ఈ టూల్స్ అనమాట. ఇవి బిగ్ డేటా వచ్చినప్పుడు తర్వాత చెప్తాను. ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటంటే, లార్జ్ లాంగ్వేజ్ అనేది ఏంటి? లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి, సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి. నేచురల్ లాంగ్వేజ్, ఇక్కడ నేచురల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి తెలుగు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, కన్నడ తర్వాత ఇంకా జర్మన్, స్పానిష్, ఇంగ్లీష్, ఇవన్నీ నేచురల్ లాంగ్వేజ్. ఈ నేచురల్ లాంగ్వేజ్ లో ఏదైనా లాంగ్వేజెస్ లో ఒక డేటా మీద మొత్తం మీద అది ట్రైనింగ్ చేసిన తర్వాత మనకు మోడల్ గా జనరేట్ చేశారు అనమాట. దాన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నాం. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లో ఏమొచ్చినాయి అంటే మనకు ఇప్పుడు తర్వాత జనరల్ గా ఫేమస్ గా ఉన్నది అది చాట్ జీపీటీ అని ఫెమిలియర్ అనమాట అందరికి. తర్వాత గూగుల్ జెమినై, మనకి ఈ టీవీలో కానీ యూట్యూబ్ లో కానీ మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది జెమినై యాప్ అని చెప్పేసి. జెమినై తర్వాత మిస్ట్రల్, ఈ మీకు తెలియకపోవచ్చు, మిస్ట్రల్, మెటా, లామా అని మోడల్స్ ఉన్నాయి. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. బిఈఆర్డి బర్ట్ మోడల్ అని, బిఈఆర్డి బార్డ్ మోడల్ అని, ఇవన్నీ చాలా మోడల్స్. వీటన్నిటి గురించి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నది అందరికీ ఒక ముందుగా ఏం చేస్తానంటే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఎవరైతే 2024 లో జాబ్ లేదో, లేకపోతే ఏదైనా స్ట్రగుల్ అయ్యి ఉన్నారో, ఆ ఎన్ని స్ట్రగుల్స్ నుంచి విముక్తి పొంది 2025 మీకు అందరికీ శుభం కలగాలి, మంచి జరగాలని చెప్పేసి ఉద్దేశంతో హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ 2025. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ ఇమేజ్ క్యాప్షనింగ్ యూజింగ్ ఎల్ఎల్ఎం అనేది గూగుల్ కొలాబ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గూగుల్ కొలాబ్ అనేది ఏంటంటే ఆన్లైన్ ఎడిటర్. మీకు ఎలాంటి ఎక్స్టర్నల్ గా ల్యాప్టాప్ లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు జస్ట్ జీమెయిల్ అకౌంట్స్ ఉంటే చాలు, ఈ అకౌంట్ ఉంటే చాలు. మనం రిజిస్ట్రేషన్ అయిపోయి మనం గూగుల్లో కొలాబ్లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు అనమాట. ఇదేంటిదంటే ఇది క్లౌడ్ అనమాట. ఇది క్లౌడ్ ప్రొవైడర్. తర్వాత అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజూర్ క్లౌడ్ ప్రొవైడర్. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇక్కడ మన ఇది హగ్గింగ్ ఫేస్ అనమాట. ఇది హగ్గింగ్ ఫేస్ లైబ్రరీ అంటాము ఈ లోగోని. ఇక్కడ మీ హగ్గింగ్ ఫేస్లలో మొత్తం ఈ మోడల్స్ మొత్తం ఈ తర్వాత టెక్స్ట్ మోడల్స్ ఉన్నాయి, ఇమేజెస్ మోడల్స్ ఉన్నాయి, విజువల్ మోడల్స్ ఉన్నాయి, తర్వాత ఆడియో మోడల్స్ ఉన్నాయి, వీడియో మోడల్స్ ఉన్నాయి, తర్వాత మల్టీలింగ్వల్ మోడల్స్ ఉన్నాయి, ర్యాగ్ మోడల్స్, అన్ని మీకు అన్ని మోడల్స్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ ఈ డేటాబేస్ లో ఉంటాయి అనమాట. ఈ హగ్గింగ్ ఫేస్ అంటే ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, కమిట్ చేసుకోవాలి, దాన్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, అవన్నీ మీకు హగ్గింగ్ ఫేస్ గురించి ఒక సెషన్ చేస్తాను. ఈ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ అగైన్ ఇక్కడ మన చిరంజీవి గారు చెప్తున్నారు కదా, మెగాస్టార్ చిరంజీవి చెప్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి ఆయన పెద్ద వ్యక్తులు చెప్తున్నప్పుడు ఎవరైతే వీడియోని చూస్తున్నారో నచ్చితే లైక్ చేయండి. మరింతగా బెల్ బటన్ నొక్కండి. మీకు నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంతటితో ఈ ఈ స్లైడ్ ని ఇక్కడితో స్టాప్ చేస్తాను. మనకి టైం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. మనం ఇక్కడే టైం అనేది నేను ఒక స్లైడ్ చెప్తానే ఈ స్లైడ్ నుంచే నేను ఇంకా గంటల గంటలనే చెప్పగలుగుతాను. కాకపోతే ఏంటంటే ఇలా గంటల గంటలు చెప్తే మనకి బోరింగ్ ఉంటది, లేకపోతే చూసేవాడు కూడా ఇసుగ్గా ఉంటది కనుక మన జనరల్ ఏంటంటే ఓన్లీ 2020 మ్యాచెస్ ని ఎలా అయితే ఇంట్రెస్ట్ పడుతున్నారో. ఇప్పుడు మనం ఏం చేసాము, అంతకుముందు టెస్ట్లు ఆడేవాళ్ళం. టెస్ట్లు కాస్త ఏమైంది, చాలా బోర్ కొడుతుంది కదా, 5 రోజులు అంటే ఎవరు చూస్తారని చెప్పేసి వన్డేలకు వచ్చాం. వన్డేల నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, 2020కి వచ్చాం. 2020 కూడా బోర్ అయిపోతుంది. ఇప్పుడు ఏమొచ్చాం, 10 10 ఓవర్స్ వచ్చినాయి. 10 10 ఓవర్స్ తర్వాత 5 5 ఓవర్స్ వస్తాయేమో అలాగా. ఎందుకంటే మనకి మెమరీ పవర్ అయినా సరే, తర్వాత మనకి ఏంటంటే ఆ, మన కాన్సన్ట్రేషన్ కూడా
చాలా షార్ట్ మెమరీ ఉంటుంది కనుక అందుకని చెప్పేసి మనం షార్ట్ లెందీ వీడియో చేసుకుంటే మనకి చూసడానికి కానీ వినడానికి కానీ బాగుంటుంది. ఇది వాట్ ఈస్ ఇమేజ్ క్యాప్షనింగ్. వాట్ ఈస్ ఇమేజ్ క్యాప్షనింగ్? ఇమేజ్ క్యాప్షనింగ్ అంటే ఏంది? ఇమేజ్ క్యాప్షనింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇమేజ్ క్యాప్షనింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ విజన్, natural language processing to generate. It is a combination of natural language processing and computer vision to generate caption of image. ఇది దీని మీనింగ్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కంప్యూటర్ విజన్ అంటే ఏం చెప్పాము? కంప్యూటర్ విజన్ అంటే ఏంటంటే కంప్యూటర్ అంటే ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఇంక ఏ డివైజెస్ వాడుతున్నా కానీ దానికి ఏదైతే విజన్ అంటే వెబ్ క్యామ్ ఉంటుందో, మన కెమెరా ఉంటుందో, అది కంప్యూటర్ విజన్ అనమాట. ఈ కంప్యూటర్ విజన్ యూజ్ చేసుకొని తర్వాత ఈ కంప్యూటర్ విజన్ అనేది ఆ డేటాని చూసిద్ది అనమాట. చూసిన తర్వాత అక్కడ ఏ డేటా ఉంది, ఆ ఇమేజ్ ఎలా ఉంది, దాని యొక్క క్వాలిటీ గురించి కానీ, దాంట్లో ఏమేమి కంటెక్స్ట్ ఉంది, కంటెంట్ ఉంది, అదన్నీ తెలుసుకొని అది ఏ లాంగ్వేజ్ లో ఉంది. సపోజ్ ఆ ఇమేజెస్ అనేది ఒకవేళ సపోజ్ ఆ ఇమేజెస్ గురించి ఇక్కడ దాన్ని ఏం చేస్తుంది, ఆ ఇమేజెస్ ను చూసి, అంటే ఇక్కడ కంప్యూటర్ అంటే ఆ కంప్యూటర్ విజన్ చూసి చూడాలి, ఇమేజెస్ ని చూడాలి. ఆ ఇమేజెస్ చూసిన తర్వాత దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నేచురల్ లాంగ్వేజ్లు ఇవ్వాలి. నేచురల్ లాంగ్వేజ్ ఏమన్నా తెలుగు ఉంది, తెలుగు, తమిళ్, కన్నడ, తర్వాత ఆ, మలయాళ, లేకపోతే ఇంకెలాంటి లాంగ్వేజెస్, తర్వాత హిందీ, హిన్ సారీ హిందీ నేషనల్ లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్, ఇలాంటి లాంగ్వేజ్, ఇవన్నీ నేచురల్ లాంగ్వేజ్ అనమాట. ఈ కంప్యూటర్ చూసి, ఇమేజెస్ చూసి, ఆడియో చూసి, వీడియో చూసి మనకి ఎలాంటి లాంగ్వేజ్ లో మనకి ఇన్ఫర్మేషన్ రావాలి? ఈ నేచురల్ లాంగ్వేజ్ లో ఇన్ఫర్మేషన్ రావాలి. దాన్ని జనరేట్. టెక్స్టవల్. టెక్స్టవల్ అంటే టెక్స్ట్ డేటా. డిస్క్రిప్షన్ ఆఫ్ ఇమేజ్. ఆ ఇమేజ్ గురించి మనకు డిస్క్రిప్షన్ వైజ్ రావాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు చిన్న క్లాసుల్లో చూస్తే మనకు ఒక ఇమేజ్ ఇస్తే వాళ్ళకి ప్రాజెక్ట్, వాళ్ళకి ఒక ఇమేజ్ ఇచ్చేసి ఆ ఇమేజ్ గురించి స్టోరీ రాయమంటే దాన్ని స్టోరీ టెల్లింగ్ అంటాం. అలాగా రాయడాన్ని ఇక్కడ మనకి కంప్యూటర్ పరిభాషలో ఇప్పుడు జనరల్ గా ఇమేజ్ క్యాప్షనింగ్ అన్నాం. ఇక్కడ ఇమేజ్ క్యాప్షనింగ్ జనరేటర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రికగ్నైజింగ్ ది కాంటెక్స్ట్. అక్కడ ఆ ఇమేజ్ లో ఏమేమి డేటా ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకుని, ఆ కాంటెక్స్ట్ అండర్స్టాండ్ చేసుకుని ఆఫ్ ఎన్ ఇమేజ్ అండ్ అనోటేటింగ్ ఇట్స్ విత్ రిలవెంట్ క్యాప్షన్స్ యూజింగ్ డీప్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్. ఇక డీప్ లెర్నింగ్ అంటే ఏంది, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంది, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే కంప్యూటర్ విజన్, కేరాస్, ఓపెన్ సివి, టెన్సార్ ఫ్లో, సైకిట్ లేరన్, పైటార్చ్, ఈ లైబ్రరీస్ గురించి మొత్తం మీకు క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ చూడండి. ఈ ఇమేజెస్ ఇచ్చినా గానీ దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. ఏ ఇమేజ్ అయినా, వీడియో అయినా, ఆడియో అయినా, ఏదైనా ఇస్తే మనకు అది ఇమేజ్ రూపంలో ఉంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాంట్లో ఉన్న కాంటెక్స్ట్ ని మనకి టెక్స్ట్ రూపంలో రావడాన్ని ఇమేజ్ క్యాప్షనింగ్ అంటే. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అన్నాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే ఈ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇది రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ పార్ట్ ఏమంటారంటే డికోడర్ అంటాం. డికోడర్. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నదాన్ని ఎన్కోడర్ అంటాం. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఎన్కోడర్ అండ్ డికోడర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ఇది చాలా చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎలా ఉంటుంది అంటే ఎన్కోడర్ ఉంటుంది, డికోడర్ ఉంటుంది. ఎన్కోడర్ లో 6 ఎన్కోడర్, జనరల్ బేసిక్ లో 6 ఎన్కోడర్స్ ఉంటాయి, 6 డీకోడర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద లేయర్స్ ఉంటాయి? ఇన్పుట్ లేయర్స్ ఉంటుంది, ఇన్పుట్ ఎంబెడింగ్ ఉంటుంది, తర్వాత పొజిషనల్ ఎంబెడింగ్ ఉంటుంది, తర్వాత మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్ లేయర్ ఉంటుంది, యాడ్ అండ్ నార్మలైజేషన్, ఫీడ్ ఫార్వర్డ్, తర్వాత యాడ్ అండ్ నార్మలైజేషన్. ఈ కనెక్షన్స్ ఏమంటారు? రెసిడ్యూల్ కనెక్షన్స్ అన్నాము. వీటన్నిటి గురించి ఇది ఎన్కోడర్ లో ఉంటుంది. తర్వాత ఈ ఎన్కోడర్ అవుట్పుట్ మొత్తాన్ని డికోడర్ కి మల్టీ హెడ్ అటెన్షన్ ఇస్తాం. ఇక్కడ ఓన్లీ వన్ లేయర్ ఇస్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ 6 ఎన్కోడర్స్ ఉంటాయి, సారీ 6 డికోడర్స్. 6 డికోడర్స్ ఉంటాయి, ఇక్కడ 6 ఎన్కోడర్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ వన్ లేయర్ ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ కాల్డ్ మల్టీ మోడల్ మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్ లేయర్. ఇస్ మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్ ఏంటింది, మల్టీ హెడ్ అటెన్షన్ ఏంటిది, వాట్ ఈస్ అటెన్షన్ అంటే ఏంది, వాట్ ఈస్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్, వాట్ ఈస్ లీనియర్, వాట్ ఈస్ సాఫ్ట్ మ్యాక్స్, వాట్ ఈస్ అవుట్పుట్ ప్రాబిలిటీస్, ఇవన్నీ ఎంబెడింగ్ అంటే ఏంది, పొజిషనల్ ఎంబెడింగ్ అంటే ఏంది, రెసిడ్యూ కనెక్షన్స్ అంటే ఏంది, ఈ ఎన్కోడర్ డికోడర్ అంటే ఏంది. ఈ ఎన్కోడర్ డికోడర్ బేస్ చేసుకొని సపోజ్ ఓన్లీ ఎన్కోడింగ్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకున్నాం, దాన్ని బిఈఆర్టి బట్ మోడల్ అంటారు. ఇట్ ఈస్ డెవలప్డ్ బై గూగుల్ డెవలప్ చేశారు. తర్వాత ఓన్లీ డికోడర్ ని ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఇది చాట్ జీపీటీస్, తర్వాత జెమిని, మిస్ట్రల్, తర్వాత ఇంకా చాలా మోడల్స్, అన్ని మోడల్స్ డీకోడర్ ని ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకుంటారు అనమాట. ఈ రెండు కాంబినేషన్స్ యూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే ప్లాన్ టీ ఫైవ్ పిఏఆర్డి బార్డ్. ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఆటో రిగ్రెసివ్ అంటాం. ఆటో రిగ్రెసివ్ అంటే ఈ గురించి మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్స్ఫార్మర్ గురించి స్పెషల్ గా ఒక్కొక్క లేయర్ గురించి ఒక్కొక్క సెషన్ చేయొచ్చు అనమాట, ఒక్కొక్క క్లాస్ చెప్పొచ్చు. వాటన్నిటి గురించి మొత్తం థియరిటికల్ గా యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్, తర్వాత ప్రాక్టికల్ ఇన్స్టిట్యూషన్ చేసి చూపిస్తాను. తర్వాత ఇది చాట్ జీపీటీ అనమాట. ఈ చాట్ జీపీటీ ఏంటంటే జీపీటీ ఏంటంటే జెనరేటివ్ ప్రీ ట్రైనింగ్
ట్రాన్స్ఫార్మర్ అంటాం. ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. అసలు జీపీటీ, చాట్ జీపీటీ ఏంటంటే చాటే కాదు, వీడియో ఉంది, ఆడియో ఉంది, డాక్యుమెంట్ చాట్ బాట్ ఉంది, అన్ని ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇన్పుట్ ఉంది, ఎంబెడింగ్ మ్యాట్రిక్స్ ఉంటుంది, తర్వాత కాంబినేషన్ ఉంటుంది, పొజిషనల్ ఎంబెడింగ్ అంటే మాస్క్ మల్టీ హెడ్ అడిషనల్ పొటెన్షియల్ యాడ్ అండ్ నార్మలైజేషన్, పాయింట్ వైజ్ ఫీడ్ ఫార్వర్డ్, ఇవన్నీ డికోడర్ ఆర్కిటెక్చర్ లో ఉన్నట్టు ఉండదు, ఎంత డికోడర్స్ అనమాట. ఇది చాట్ జీపీటీ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ ఆర్కిటెక్చర్స్ గురించి మొత్తం మీకు క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం లేదు, ఈ ఛానల్లో వీడియో కనుక లెందీ అవుతుంటే మాత్రం స్కిప్ చేయొద్దు, మొత్తం వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది చెప్పొచ్చు, ఓన్లీ సింగిల్ షార్ట్ లో చెప్పేయచ్చు, 5 minutes ఆర్ 10 minutes లో చెప్పేయచ్చు. కాకపోతే ఏంటంటే వీటన్ని గురించి మీకు చెప్తేనే మీకు ఈజీగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, లేకపోతే అర్థం కాదు కదా. అందుకని నేను చెప్తున్నాను. మీరు కొంచెం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఓన్లీ ఇక్కడ ఇవి ఆర్కిటెక్చర్స్ అనమాట. ఎందుకంటే మనం ట్రాన్స్ఫార్మర్స్ అన్నాం కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. అసలు మనం ఇమేజ్ క్యాప్షనింగ్ ఈజ్ ఆల్సో, మనం ఇమేజ్ క్యాప్షనింగ్ కూడా ఎల్ఎల్ఎం అంటేనే ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఎల్ఎల్ఎం లో ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ లో ఒక ఆర్కిటెక్చర్, దట్ ఇస్ డీకోడింగ్ ఆర్కిటెక్చర్, డీకోడర్ ఆర్కిటెక్చర్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మన విజన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు అనమాట. ఇమేజ్ క్యాప్షనింగ్ అంటే విజన్ కావాలి కాబట్టి విజన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం, విజన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. దాని గురించి మీకు తర్వాత స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు తర్వాత మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు అప్లికేషన్స్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్, ఎక్కడ అప్లికేషన్స్ లో మనకి ఇమేజ్ క్యాప్షనింగ్ వాడతాం అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సిమాంటిక్ ట్యాగింగ్. సిమాంటిక్ ట్యాగింగ్ అంటే, సిమాంటిక్ అంటే ఏంటంటే మీనింగ్ అంటాం. ట్యాగింగ్ అంటే ఏంటంటే ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలన్నమాట. అది హ్యాష్ ట్యాగ్స్ అంటాయి కదా, అలాగా ఒక మీనింగ్ బేస్ చేసుకుని మనం ఏదైనా ఇమేజెస్ బేస్ చేసుకుని దానికి ఒక ట్యాగ్ చేసేది అనమాట. దాన్ని సిమాంటిక్ ట్యాగ్ అంటాం. ఇమేజ్ రిట్రీవల్, ఇమేజ్ ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ చేసుకొని ఇమేజ్ రిట్రీవల్ అంటారు. ఎర్లీ చైల్డ్హుడ్ లెర్నింగ్ అంటే మనం ఏదైనా పాత ఇమేజెస్ అంటే ఓల్డ్, మనం ఇప్పుడు ఏ ఏజ్ లో ఉన్నామో ఆ ఏజ్ లో బ్యాక్ వెళ్తే ఆ ఏజ్ లో ఉన్న ఫొటోస్ ఏదైనా మన దగ్గర ఉంటే ఆ ఇమేజ్ కనుక మనకి మోడల్ కనుక ఇస్తే మనకి అప్పుడు ఏ టైం ఆ ఇమేజ్ లో ఉన్న కంటెంట్ ని బేస్ చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్నమాట. టెస్ట్ రూపంలో చాలా బాగుంది కదా. తర్వాత హ్యూమన్ లైక్ రోబోట్ ఇంటరాక్షన్. రోబోట్ ఇంటరాక్షన్, మన హ్యూమన్స్ అయితే ఎలా ఇంటరాక్షన్ అవుతాం ఒకరికొకరుగా, అలాగే రోబోట్ ఇంటరాక్షన్ అవడానికి కూడా ఇమేజ్ క్యాప్షన్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత విజువల్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్. సపోజ్ మనం ఒక ఇమేజ్ ఇచ్చేసి దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగి దాని ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెడికల్ డయాగ్నోసిస్, మెడికల్ డయాగ్నోసిస్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు వరకు మీరు ఏమనుకుంటారో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏం అపోహ ఉంటుంది అంటే ఒక ఓన్లీ సిఎస్సి కానీ లేకపోతే సిఎస్సి రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదువుకుంటేనే మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబ్ కానీ రీసెర్చ్ కానీ ఒక మల్టీ డొమైన్ మల్టీ టాస్కింగ్ రీసెర్చ్ చేయాలన్నా కానీ ఇబ్బంది అనుకోవచ్చు. కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ మెడికల్ డయాగ్నోసిస్ అంటే, మెడికల్ అంటే ఏంది, ఓన్లీ సిఎస్సి వాళ్ళు చదివారా, ఈసీ వాళ్ళు చదివారా, ఇంజనీరింగ్ వాళ్ళు చదివారా, డిగ్రీ వాళ్ళు చదివారు, ఎవరైనా చేయొచ్చు అనమాట. మెడికల్ అంటే ప్రతి ఒక్కరు మెడికల్ చేస్తారు, అందుకని అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మెడికల్లో ఇక్కడ ఎవరున్నారు, ఎంబీబీఎస్, ఎంబీబీఎస్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ, తర్వాత డి ఫార్మసీ, తర్వాత డి ఫార్మ్ అనుకో, డి ఫార్మసీ, తర్వాత ఇంకేముంది నర్సింగ్, బిఎస్సి నర్సింగ్, తర్వాత ఇంకేమున్నాయి మనకి, బిఎస్సి, బీకామ్, బిఏ, తర్వాత ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ సివిల్, మెకానికల్, ఈసీ, సిఎస్సి, పెట్రోలియం, ఎవరైనా కానీ, తర్వాత బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఇంకెవరైనా సరే ఎనీ డిగ్రీ ఎవరైనా సరే మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు, చదువుకున్నా చదువుకోకపోయినా ఇది అందరికీ ఉపయోగపడమాట. మన తల్లిదండ్రులకి ఈ వీడియో ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడండి, సపోజ్ కబడ్డీ వాడాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు. ఒకవేళ కుంపు నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ చేస్తాం. కరాటే నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ చేస్తాం. సపోజ్ అదే మనం ఒక చిన్న పిల్లోని ఎడ్యుకేషన్ లో తర్వాత జాబ్ చేయాలన్న వాటిని 20-30 సంవత్సరాలు చదివించిన తర్వాత వాళ్ళు జాబ్ కి ట్రై చేస్తే ఎలాగ జాబులు వస్తాయి. అందుకని తల్లిదండ్రులు ఎవరైతే వీడియోస్ వస్తున్నారో, ఒకవేళ జాబులు చేసే వాళ్ళనే కానీ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి పిల్లలు ఉంటారు కనుక వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లల్ని ఇప్పటి నుంచే టెక్నికల్ అంటే కంప్యూటర్ కోర్సెస్, చిన్నప్పటి నుంచే కంప్యూటర్ కోర్సెస్ సి కానీ, జావా, సి షార్ప్, ఆర్టిఫిషియల్ ఏ, ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు మనకి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ లేవు కానీ ఎన్ఐటి కాన్సెప్ట్స్ అని, తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్ కానీ, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ లో కాన్సెప్ట్ స్కూల్స్ ఉన్నాయి కదా, అటన్నిటిలో ఈ స్కూల్స్ ఉన్నాయి. ఎందుకే మన గవర్నమెంట్ స్కూల్స్ పెద్ద పిల్లలు మాత్రం వెనకబడటానికి కారణం ఏంటంటే ఇలాంటి ఎడ్యుకేషన్స్ వాళ్ళకి కోటల. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా గవర్నమెంట్స్ కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు మెడికల్ డయాగ్నోసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట.
ఎందుకని తల్లిదండ్రులు ఎవరైతే వీడియోస్ వస్తున్నారో వాళ్ళందరూ మీ పిల్లల్ని ఒక స్కూల్స్ లో చెప్పినా చెప్పకపోయినా కానీ మీ పిల్లల్ని మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక ఏం లేదు మీకు వచ్చినా రాకపోయినా కానీ యూట్యూబ్ లోకి వెళ్ళండి. యూట్యూబ్ లోకి వెళ్ళి పైథాన్ సి అని జావా అని కొట్టుకుంటే మీకు ఏ లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ తమిళ కన్నడ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి బేసిక్స్ కానీ నేర్పించండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళు 10th క్లాస్ అయ్యేలోపు మంచి ప్రోగ్రామర్స్ అయిపోతారు. వాళ్ళే ఒక కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ పెట్టచ్చు. కంపెనీ సీఈఓస్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే చదువు అనేది 20-30 సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదండి జాబ్ తెచ్చుకోవాలంటే. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ చేయండి. ఎవరైతే క్రికెటర్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే గుంపు మాస్టర్ అవ్వాలనుకున్నారో డాన్సర్ వాళ్ళంతా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అవుతారు. ఓన్లీ మనం జాబ్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మాత్రం 20-30 సంవత్సరాలు చదివిన తర్వాత అప్పుడు మనకు సి జావా నేర్చుకుంటున్నాం. లేదా అప్పుడు మాత్రం మనం మ్యాథ్స్ నేర్చుకున్నాం. అప్పుడు మాత్రం మనం జనరల్ ఎబిలిటీ నేర్చుకున్నాం. ఇదంతా పెద్ద ట్రాష్. అందుకని చెప్పేసి తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే నా వీడియోని ఫాలో అవుతున్నారో చిన్నప్పటి నుంచి నేర్చుకోండి. ఒక రావట్లేదైనా కానీ నర్వస్ కావద్దు. బేసిక్స్ కానించి ఏబిసిడీలు కానించి 1 2 3 కానీ చిన్నప్పటి నుంచి నేను ఒక్క 3 months కష్టపడండి. బేసిక్స్ నుంచి నేర్చుకోండి. మీరు విత్ ఇన్ 1 year లో మంచి పొజిషన్ లో ఉంటారు. మంచి పొజిషన్ ఉంటారు, ఇది నా గ్యారంటీ. నేను 100 రూపీస్ బాండ్ పేపర్ మీద 100 రూపీస్ బాండ్ పేపర్ మీద సైన్ చేసిస్తాను అనమాట. 100 రూపీస్ మీద బాండ్ పేపర్ మీద చేస్తే 3 నెలలు కూర్చోండి. బేసిక్స్ నుంచి రోజుకి 1 hour బేసిక్స్ నుంచి నేర్చుకోండి. మీరు ఏదైతే సి జావా పైథాన్ డేటా సైన్స్ ఏదైనా కానీ నేర్చుకోవాలనుకున్నారంటే బేసిక్స్ నుంచి నేర్చుకోండి. 3 నెలలు నేర్చుకోండి కంపల్సరీగా. ఇయర్ లోపు మీరు కంపల్సరీగా ఎంఎన్సి కంపెనీలో కానీ మీ రీసెర్చ్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ మంచి టాలెంట్ వస్తుంది అనమాట. మంచిగా నేర్చుకోవచ్చు. ఇది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఏది కష్టం కాదండి, ఏది కష్టం కాదు. ఒరే బాబు, ఇప్పుడు డాన్స్ మాస్టర్లు ఇప్పుడు చిరంజీవి సార్ డాన్స్ చేయట్లేదా? విరాట్ కోహ్లీ కష్టపడతలేదా? సచిన్ తెందుల్కర్ కష్టపడతలేదా? జగన్మోహన్ రెడ్డి కష్టపడతలేదా? చంద్రబాబు నాయుడు సార్ కష్టపడతలేదా? పిఎం మోడీ కష్టపడట్లేదా? తర్వాత ఇంకెవరు కష్టపడట్లేదు? రేవంత్ రెడ్డి కష్టపడట్లేదా? డొనాల్డ్ ట్రంప్ కష్టపడట్లేదు? ఎవరు కష్టపడలేదు? పెద్ద పెద్ద పొజిషన్ ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవరు కష్టపడలేదు చెప్పండి ఫ్రెండ్స్. ఓన్లీ పెద్ద పెద్ద పొజిషన్ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, తర్వాత రతన్ టాటా, అజీం ప్రేమ్జీ, నారాయణమూర్తి, వాళ్ళ టాటా టెక్ మహేంద్ర ఆయన పేరు మర్చిపోయాను, ఆ, గుర్తు రావట్లేదు. వీళ్ళంతా పెద్ద పెద్ద సిఇఓలు కూడా రోజుకొచ్చి ఆ, డేలో డేలో ఆ, పెద్ద పెద్ద సిఇఓస్ తర్వాత పిఎం సిఎం వీళ్ళంతా తర్వాత క్రికెటర్స్, డాన్సర్స్, ఈ అందరి ఫీల్డ్స్ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళే, మనీ ఎక్కువ ఉన్న వాళ్ళే ఇంకా ఎక్కువ ఎక్కువ కష్టపడుతుంటే మనం చదువుకునే పిల్లలు మనం ఎందుకు కష్టపడలేకపోతున్నాం? ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. వాళ్ళంతా కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి జై కొడుతూ వాళ్ళ బాటలు మీరు వెళ్తారా? మీరు కూడా జై కొట్టించుకోండి. బాగా చదువుకోండి. బాగా జాబులు తెచ్చుకోండి. మంచిగా డబ్బు సంపాదించుకోండి. మీ అమ్మ నాన్నకి మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది. డబ్బు ఉంటేనే ఈ సమాజం గుర్తుపెస్తుంది ఫ్రెండ్స్. అందుకని మీరు బాగా చదువుకోండి. అంత డబ్బులు ఉన్న వాళ్ళు, అంత పెద్ద పెద్ద హోదా వాళ్ళు ఉన్న వాళ్ళే రోజుకి 14-15 గంటలు కష్టపడుతుంటే మనకి ఏమి లేని వాళ్ళు మనం ఎందుకు కష్టపడలేకపోతున్నాం? ఈ సినిమాల్లో వీడియోలు చూసుకొని వాళ్ళ వీడియోలను వాళ్ళని మనం షేర్ చేసుకోవటం, లేదా రీల్స్ చేసుకోవటం, షార్ట్స్ చేసుకోవటం, ఆ, ఇవన్నీ మనకి ఇవన్నీ మనం చేసుకోవటం కాదు. బాగా కష్టపడండి. అందుకని చెప్పేసి నేను చెప్పేది ఈ వీడియో ద్వారా ఇది అనమాట. బోర్ కొడుతుంది అనుకుంటా, ఏది చెప్పకుండా లెక్చర్ ఇస్తున్నాడు అని చెప్పేసి. లెక్చర్ కాదు. ఆ, ఇది ఇది ఇమేజ్ అప్లికేషన్స్ అనమాట. తర్వాత విజన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేది. విజన్ ట్రాన్స్ఫార్మర్స్ లో మీకు ఏంటంటే మీకు చెప్పాల్సింది ఒక ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. వాట్ ఈస్ విజన్ ట్రాన్స్ఫార్మర్? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విజన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మర్ అనగా ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ఎన్కోడర్ డికోడర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మనం ఎన్కోడర్ డికోడర్ ఆర్కిటెక్చర్ ఓన్లీ డికోడర్ ఆర్కిటెక్చర్ ని మనం ఫాలో చేస్తాం విజన్ ట్రాన్స్ఫార్మర్ లో కూడా. ఇక్కడ మనకి విజన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ రిప్రజెంటెడ్ సీక్వెన్సెస్. ఇక్కడ ఏంటంటే మన విజన్స్ అంటే ఏంది? విజన్ అంటే ఇమేజెస్. ఇమేజెస్ కానీ ఆడియో కానీ వీడియో కానీ మనకి ఇమేజెస్ రిప్రజెంటెడ్ సీక్వెన్స్. ఒక ఇమేజెస్ అని తీసుకున్నాను అనుకోండి. సపోజ్ ఇలా ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ని ఇలా ప్యాచెస్ గా చేసి, డివైడ్ గా చేసి, సెల్స్ గా డివైడ్ చేసి, దీన్ని ప్యాచెస్ గా చేసి దీని సీక్వెన్స్ తీసుకుంటారు. అంటే క్లాస్ లేబుల్స్. ఆ ఒక్కొక్క దానికి ఒక లేబుల్ ఇస్తాం అనమాట. ఒకవేళ సపోజ్ ఇది డాగ్ ఉంది అనుకోండి. డాగ్ ఉంది అనుకో, దీనికి లేబుల్ ఇస్తాం అనమాట. ఈ ఇమేజ్ కి లేబుల్ డాగ్ అని ఇస్తాం. తర్వాత ఫ్లవర్ ఉంది అనుకో, ఫ్లవర్ అని ఇస్తాం. క్యాట్ అంటే క్యాట్, మ్యాన్ అంటే మ్యాన్, ల్యాప్టాప్ అలా ఇస్తాం అనమాట. ఇమేజెస్ ఆర్ ప్రిడిక్ట్. బేస్డ్ అని లేబుల్స్ అండ్ సీక్వెన్స్ బేసిస్ కొని ఇమేజెస్ ని ప్రిడిక్ట్ చేస్తాం. ప్రిడిక్ట్ అంటే అది ఇచ్చిన ఇమేజెస్ మనకి ఇన్పుట్లు ఏమి ఇచ్చాం, ఇది ఆల్రెడీ ట్రైన్ అయింది. మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది క్యాట్ ఇస్తే అది క్యాట్ అని ప్రిడిక్ట్ చేయాలి. డాగ్ ఇస్తే డాగ్ అని ప్రిడిక్ట్ చేయాలన్నమాట. విచ్ అలౌస్ మోడల్స్ టు లెర్న్ ఇమేజెస్ స్ట్రక్చర్ ఇండిపెండెంట్లీ. ఇదనమాట. తర్వాత ఇన్పుట్ ఇమేజెస్ ఆర్ ట్రీటెడ్ as సీక్వెన్స్ ఆఫ్ ప్యాచెస్. ఇక్కడ ఇలా చేయడాన్ని మనం ప్యాచెస్ అంటారు అనమాట. ఇలా చేయడాన్ని మనం ప్యాచెస్ అంటాం.
ఈస్ ఫ్లాట్ అండి. ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇమేజెస్ ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా తీసుకొని అలా చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 అలా ఇవ్వటాన్ని మన ప్లాట్ అంటారు. ఇది సింగిల్ వెక్టర్ అనమాట. తర్వాత ఆల్ పిక్సెల్స్ ఇన్ ఈ ప్యాచ్ అండ్ దెన్ లీనియర్లీ ప్రొజెక్టింగ్ ఇన్ టు ద డిజైర్డ్ ఇన్పుట్ ప్రిడిక్షన్. ఇక్కడ పిక్సెల్ అంటే ఏంటంటే పిక్సెల్ పిక్సెల్ అంటే ఏంటంటే పిక్సెల్ ఫుల్ ఫామ్ ఏంటంటే పిక్సెల్ అంటే పిక్చర్ ఈఎల్ఈ స్టాండ్స్ ఫర్ ఎలిమెంట్స్, పిక్చర్ ఎలిమెంట్స్. ఇవి మీకు పిక్సెల్స్ అంటే ఏంది, దాన్ని ఎలా రిప్రజెంటేషన్, ఇమేజెస్ అంటే ఏంది, డైమెన్షనల్ అంటే ఏంటి, ఆర్జీబీ అంటే ఏంది, బైనరీ ఇమేజ్ అంటే ఏంది, గ్రే స్కేల్ ఇమేజ్ అంటే ఏంది, ఇవన్నీ గురించి డీప్ లెర్నింగ్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి చెప్పేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ విజన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా వర్కౌట్ అది. ఇక్కడ మనం ఇమేజెస్ తీసుకున్న ఇమేజెస్ ని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి, దాన్ని సెగ్మెంటేషన్ అంటాము. తర్వాత ప్లాటన్ ది ప్యాచెస్, ఇలా ప్లాటన్, దీన్ని ప్లాటన్ అంటాము. తర్వాత ప్రొడ్యూస్ లోయర్ డైమెన్షనల్స్ లీనియర్ ఎంబెడింగ్స్. మనకి ఏదైతే లోయర్ డైమెన్షన్ వస్తుందో, లోయర్ డైమెన్షన్ అంటే లోయర్ డైమెన్షనల్ కి ఆ, మనకి ప్రొడ్యూస్ లోయర్ డైమెన్షనల్ లీనియర్ ఎంబెడింగ్స్ ఫ్రమ్ ది ప్లాటన్ ప్యాచెస్. ఈ ప్లాటన్ ప్యాచెస్ ఏదైతే లోయర్ డైమెన్షన్ ఉందో దానికి ఎంబెడింగ్ చేసుకుంటాము. తర్వాత యాడ్ పొజిషనల్ ఎంబెడింగ్స్, తర్వాత వీటికి పొజిషనల్ ఎంబెడింగ్స్ ని యాడ్ చేసుకుంటాము. తర్వాత ఫీడ్ ద సీక్వెన్స్ యాజ్ ఎన్ ఇన్పుట్ టు స్టాండర్డ్ ట్రాన్స్ఫార్మ్ ఎన్కోడర్. ఈ సీక్వెన్స్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం, స్టాండర్డ్ ట్రాన్స్ఫార్మ్ ఎన్కోడర్కి ఇస్తాం. ఎన్కోడర్కి ఇచ్చిన తర్వాత ప్రీ ట్రైన్ ద మోడల్ విత్ ఇమేజెస్ లేబుల్స్. మన ఇమేజెస్ ఏంది, ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ మోడల్స్ ఆర్ ప్రీ ట్రైన్ అనమాట. ఆల్ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ ఆర్ ప్రీ ట్రైన్. అవన్నీ ఒక లాంగ్వేజ్ మీద, ఒక ఇమేజెస్ మీద, ఒక పర్టికులర్ డేటాబేస్ మీద మొత్తం ప్రీ ట్రైన్ అయిన తర్వాత మనం మనం ఏదైతే డేటా వస్తున్నామో ఆ డేటా ఇస్తే మనకి ఈజీగా దాంట్లో ఫుల్లీ సూపర్వైజర్ అండ్ హ్యూజ్ డేటా సెట్ అనమాట. అది సూపర్వైజర్ అంటే లేబుల్స్ ఉండాలి, తర్వాత డేటా సెట్ ఇస్తే మనకి మనకు అవుట్పుట్ ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. తర్వాత ఫైన్ ట్యూనింగ్. ఇక్కడ ప్రీ ట్రైన్ ఫైన్ ట్యూనింగ్ ఏంటంటే, మనకి మొబైల్ ఫోన్ చూసాం కదా, మొబైల్ ఫోన్ లో మన మొబైల్ రీఛార్జ్ లో మొబైల్ రీఛార్జ్ లో ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అంటాం. ప్రీపెయిడ్ అంటే ఏంటంటే ముందుగానే అనమాట. అంటే మనం డేటా సెట్ ఇవ్వక ముందే మొత్తం ఒక డేటా మీద ట్రైన్ అవ్వడానికి ప్రీ ట్రైన్ అనడం. పోస్ట్ పెయిడ్ ఇస్ నథింగ్ బట్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయిన మోడల్ ని మళ్ళీ ట్రైన్ చేస్తేనే ఫైన్ ట్యూనింగ్ అంటాం. అది రీట్రైనింగ్ అంటే, అలా ఫైన్ ట్యూనింగ్ అంటాం. ఫైన్ ట్యూనింగ్ అంటే ఓన్లీ సమ్ బైట్స్ బయాస్ అండ్ వెయిట్స్ ఆఫ్ ది ఈ పారామీటర్స్ అనమాట. ఈ లేయర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క కొన్ని బయాస్ ని, వెయిట్స్ ని అప్డేట్ చేయడాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటాం. ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది ఈ డౌన్ స్ట్రీమ్ డేటా ఫర్ ఇమేజ్ క్లాసిఫికేషన్. వీటి గురించి మొత్తం మీకు క్లియర్ గా అసలు ఫైన్ ట్యూనింగ్ అంటే, ప్రీ ట్రైనింగ్ అంటే, డేటా సెట్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ ఏంటి, ఇమేజ్ క్లాసిఫికేషన్, ఇమేజ్ రికగ్నిషన్, ఇవన్నీ మీకు తర్వాత క్లాస్ లో నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ ద విజన్ ట్రాన్స్ఫార్మర్. ఈ విజన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పాను కదా. ఇమేజ్ తీసుకోవాలి, ఇమేజెస్ ఏం చేయాలి, దానికి లేబుల్స్ ఉండాలి. లేబుల్స్ ఫస్ట్ సీక్వెన్స్ చేయాలి, ప్యాచెస్ చేయాలి. ఈ ప్యాచెస్ ని లేబుల్స్ ఇవ్వాలి, లేబుల్స్ డైమెన్షనల్ గా చేసుకోవాలి, డైమెన్షన్ లోయర్ డైమెన్షనల్ కి ఇవ్వాలి. తర్వాత ప్రీ ట్రైన్ చేయాలి, తర్వాత ఫైన్ ట్యూన్ చేయాలి. ఇలా చేయడాన్ని విజన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. విజన్ ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్కౌట్ అవుతుందని మీకు తర్వాత స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జస్ట్ బేసిక్స్ అనమాట, ఇంకా నేను ఇన్ డెప్త్ గా వెళ్ళలేదు. ఇవన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. మీకు రాదు అని చెప్పేసి, కాకపోతే నా ఛానల్ని ఫాలో చేయండి అంతే, మీకు ఈజీగా అర్థమైపోద్ది. అసలు ఎలాంటి ప్రైర్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అది నా ఇంటెన్షన్ అనమాట, నా టీచింగ్ స్టైల్ అది. మీరు ఇక్కడ విఐటి ఆర్కిటెక్చర్, విజన్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ చూడండి. ఇక్కడ మనం ఇందాక ఏం చెప్పాను, ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా. ఇమేజ్ ఏం చేసాము, సెగ్మెంటేషన్ 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇది ఒక ఇమేజ్, అంటే ఒక ఇమేజ్ నే ఇలా సెగ్మెంటేషన్ చేసాము. ఇలా సెగ్మెంటేషన్ చేసిన తర్వాత వీటన్ని ఒక ప్లాటన్ గా చేసాం. ప్లాటన్ చేసి 1 2 3 4 5 6 9 ఇచ్చాము. ఇవన్నీ చేసాం లీనియర్ ప్రొజెక్షన్ ఆర్ ప్లాటన్ ప్యాచెస్. అంటే ప్లాటన్ అంటే ఏంటంటే మనకు ఒక చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇది ఇమేజ్ కదా, ఎలా చేసాం అంత ఒకే ఉన్నాయి. దీనికి ప్రొజెక్షన్స్ ఇచ్చాం 1 2 3 అని ఇచ్చాం, పొజిషన్స్ అనమాట ఇవి. 4 5 6 7 8 9 అని చెప్పేసి ఈ ప్రొజెక్షన్స్ బేస్ చేసుకొని ఇలా ఉన్న దాన్ని ఒక ఒక లేయర్ ఆఫ్, ఇది కాలం అనమాట. ఎలా ఉంటే అంటే దీన్ని రో అంటాం. ఇలా రో గానీ లేకపోతే ఎలా ఉంటే కాలం అంటాం కదా. ఇలా హార్జెంటల్ ఇచ్చాం, ఇక్కడ చూస్తే దీని అన్ని అలా హార్జెంటల్ ఇచ్చాము. ఈ హార్జెంటల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, నైన్త్ పొజిషన్, అలా లీనియర్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లాటర్న్ ప్యాచెస్ అనమాట. ఇక్కడ ఏం చేస్తా అంటే ఎక్స్ట్రా లెర్నబుల్ క్లాసెస్ ఎంబెడింగ్. ఇక్కడ ఏం చేస్తాను, 0 1, ఇక్కడ చూడండి ఈ 0 అంటే ఫస్ట్ ఇది, ఈ 0 1 2 3 4 5 9 అంటే ఇలా వచ్చేసి అనమాట. ఇలా ఇవ్వడం వల్ల
ఇదేం చేసింది, ఈ ట్రాన్స్ఫార్మర్ ఎన్కోడర్ ఇచ్చాం, ఈ ట్రాన్స్ఫార్మర్ ఎన్కోడర్కి ఇవ్వడం వల్ల ఇదేం చేసింది, ఎన్కోడ్ చేసింది. ఎన్కోడ్ అంటే ఏంది? ఇక్కడ దీంతో ఉన్న డేటాని మళ్ళీ పిక్సెల్స్ లోకి మార్చుకొని, పిక్సెల్స్ నుంచి దానికి ఎంబెడింగ్ చేసుకొని అవన్నీ చేసి ట్రాన్స్ఫార్మర్ ఎన్కోడ్ ఎన్కోడ్ చేసేసి జీరోస్, దానికి అర్థమయ్యే భాషలోకి ఎన్కోడ్ చేసింది. ఇక్కడ తర్వాత మల్టీ హెడ్, ఇక్కడ ఎంఎల్పి అంటే ఏంటంటే, ఎంఎల్పి అంటే మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్, పర్సెప్ట్రాన్ ట్రాన్ అంటాం అనమాట. మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ అంటాము. ఇది డీప్ లెర్నింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ ఏం చేస్తాంటే, మల్టీ లేయర్ కదా, ఇక్కడ ఏం చేస్తాంటే ఏది ఇచ్చాం, ఏ క్లాస్ ఇచ్చాం, ఇప్పుడు సపోజ్ ఇక్కడ బర్డ్స్ ఇచ్చామా, బాల్ ఇచ్చామా, కార్ ఇచ్చామా, తాజ్ మహల్ ఇచ్చామా, ఏది ఇచ్చామని చెప్పేసి మనకి ఇజన్ అవుట్పుట్ వచ్చిందన్నమాట. ఇది ట్రాన్స్ఫార్మర్. ఎలాగే ఇన్ డీటెయిల్ ఇక్కడికి వస్తుంది చూడండి. ఇక్కడ సేమ్ అదే ఇమేజ్ ని తీసుకున్నాం. ఇక్కడ అదే ఇమేజ్ ని తీసుకొని ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ చేయడాన్ని ప్యాచెస్ అన్నాము. ప్యాచెస్, ఇక్కడ ఇలా ప్యాచెస్ వచ్చింది కదా, ఈ ప్యాచెస్ కి మళ్ళీ దాంట్లో ఉన్న పిక్సెల్స్ ని, అన్ని పిక్సెల్స్ ని తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ పార్ట్ వరకు ఉంది, ఇక్కడ ఇదేం లేదు కాబట్టి ఇక్కడ లోయర్ డైమెన్షన్ అనమాట. ఇక్కడ ఈ పిక్సెల్స్ ని దాంట్లో ఒక పొజిషన్ బేస్ చేసుకొని యాడ్ అయిపోయి ఎంబెడింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఎన్కోడర్కి ఇస్తాయి. ఎన్కోడర్కి ఏం చేస్తుంది, మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ హెడ్కి వస్తుంది. హెడ్కి వచ్చిన తర్వాత క్లాసిఫికేషన్ వస్తుంది. సేమ్ అదే ఆర్టిస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇది అనమాట, ఇది సేమ్ ఇదనమాట. మీకు దీని గురించి తర్వాత నీట్ గా క్లియర్ గా ఓన్లీ ట్రాన్స్ఫార్మర్స్ గురించే, ఆ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ గురించి ఎలా వర్కౌట్ అవుద్ది, దాని ఒక్కొక్క లేయర్ గురించి, దాని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, అటెన్షన్స్ ఏంటి, అటెన్షన్ స్కోర్ ఏంటి, అటెన్షన్ వెయిట్ ఏంటి, మల్టీ లేయర్ అంటే ఏంది, మల్టీ అటెన్షన్ అంటే ఏంది, సెల్ఫ్ అటెన్షన్ అంటే ఏంది, మల్టీ మాస్క్డ్ అటెన్షన్ అంటే ఏంది, మల్టీ మాస్క్డ్ హెడ్ అటెన్షన్ అంటే ఏంది, లీనియర్ అంటే ఏంది, ఫీడ్ ఫార్వర్డ్ అంటే ఏంది, నార్మలైజేషన్ అంటే ఏంది, సాఫ్ట్ మ్యాక్స్ అంటే ఇవన్నీ మీకు క్లియర్ గా తర్వాత సెషన్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం కంగారు పడద్దు, చాలా ఈజీ, సో ఈజీ అనమాట. కాకపోతే ఏంటంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈజీ, లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ టఫ్ అనమాట. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు కదా ఒక ఫ్లోయర్ ప్రకారం. మనకి ఏదైనా పాసిబుల్లే, కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఈజీగా సక్సెస్ కావచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. టుడే 31st. కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు, కొంతమంది చదువుకుంటుంటారు, కొంతమంది కష్టపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ వల్ల సర్కంఫరెన్సెస్ అలా ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి టైం వేస్ట్ చేసుకుంటే, ఆల్రెడీ 24 లో వేస్ట్ అయింది అనుకుంటే 25ని బాగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనకి డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ ఫుల్ఫిల్ కాలేదు 24 లో, 25 లో అందరూ ఫుల్ఫిల్ చేసుకొని మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత నేను ప్రాక్టికల్ సెషన్ లోకి వెళ్తాను. ఈ ఈ ఛానల్ ఇంకా అయిపోలేదు. ప్రాక్టికల్ సెషన్ లోకి వెళ్ళి మీకు అప్పుడు కంక్లూజన్ చేస్తాను అనమాట. ల్యాబ్ చేపిస్తాను సేమ్ అలాగే. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు జస్ట్ ల్యాబ్ సెషన్ లోకి వెళ్తానికి ఈ సెషన్, ఈ రికార్డ్ ని స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది గూగుల్ కొలాబ్ అనమాట. గూగుల్ కొలాబ్ లో నేను ఆన్లైన్ ఎడిటర్ గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన అనమాట. ఇది మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇమేజ్ క్యాస్టింగ్ ఇది విఐటి. విఐటి అంటే విజన్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇక్కడ ఐపీవైఎన్బి కనిపిస్తుంది కదా, ఈ ఐపీవైఎన్బి స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్ అంటారు అనమాట. ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్. ఐపీవైఎన్బి స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఐ సారీ ఐపివైఎన్బి. ఇక్కడ మనకి ఇక్కడ డాట్ అన్నమాట. డాట్ డాట్ ఉంటుంది. సపోజ్ డాట్ మ్యాట్ ల్యాబ్ లో డాట్ మ్యాట్ ఫైల్ అని చెప్పేసి, డాట్ మ్యాట్ ప్యాడ్ డాట్ ఐపివైఎన్బి డాట్ సి అని చెప్పేసి ఇలా ఉంటాయి కదా. ఈ ఐపివైఎన్బి అంటే ఏంటంటే డాట్ ఏపీవై అని చెప్పేసి, ఐపివైఎన్బి అంటే ఇంటిరాక్టివ్ పివై పైథాన్ ఎన్బి నోట్బుక్ అన్నమాట. ఈ నోట్బుక్ అన్నమాట. ఇది టైటిల్ అన్నమాట. ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ ఇక్కడ అలా క్లిక్ చేసామంటే చూపిస్తారు అనమాట. క్లిక్ చేస్తే మనకి అక్కడ క్యాప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ ఉంటుంది, ఎడిట్ ఉంటుంది, ఇక్కడ కోడ్ సెల్ అనమాట, టెస్ట్ సెల్. తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ ట్రాన్స్ఫార్మర్స్ టార్చ్ పిల్లో అనే దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ట్రాన్స్ఫార్మర్ లైబ్రరీ అనమాట. ఈ ఈ ట్రాన్స్ఫార్మర్స్ ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే ఇన్స్టాల్ చేయాలి మన లోకల్స్ లో. మనం ఇక్కడ ఏంటంటే ఇది ఆన్లైన్ కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ చూడండి మీకు ఇది కదా, మీకు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసాను. ఇక్కడ క్లిక్ చేసామంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి, అది ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పిప్ అంటే పైథాన్ ఇన్స్టాల్ ప్యాకేజ్ అనమాట. పిప్ అంటే ఏంటంటే పైథాన్ ఇన్స్టాల్ ప్యాకేజెస్. ఇన్స్టాల్ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ ని ఇన్స్టాల్ చేయాలి. టార్చ్ అంటే టార్చ్ అనేది డీప్ లెర్నింగ్ ఆర్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్. అండ్ దెన్ పిల్లో. పిల్లో అంటే ఏంటంటే ఓన్లీ ఇమేజెస్ ని, ఆడియోని, వీడియోని అనాలిసిస్ ఓన్లీ. సపోజ్ పిల్లో అంటే
పిఐ అంటే ఇమేజెస్ గురించి అనమాట. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను అనమాట. తర్వాత సెకండ్ సెల్కి వచ్చిన తర్వాత పిల్లో అనేది ఒక లైబ్రరీ అనమాట. పైథాన్ లో ఈ పిల్లో అనేది ఒక లైబ్రరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ చెప్తుంది కదా, ప్యాకేజెస్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని ఉంది, రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఉంది. ఇక్కడ వాటి గురించి మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ, దీని గురించి మొత్తం వస్తాయి. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే, తర్వాత ఈ సెల్ గురించి అయిపోయింది కదా, తర్వాత నెక్స్ట్ సెల్కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ సెల్ ని రన్ చేస్తాను నేను. రన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే మనం ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ ని ఇంపోర్ట్ అంటే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇన్స్టాల్ చేసుకున్నాం మన లోకల్లో. తర్వాత దాన్ని ఆ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మనం ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, విజన్. విజన్ ఎన్కోడర్ అండ్ డికోడర్ మోడల్ అంటే మనకి విజన్ ని చూడాలి, ఎన్కోడ్ చేయాలి, డికోడర్ చేయాలి అనే మోడల్ ని మనం ట్రాన్స్ఫార్మర్స్ లైబ్రరీ నుంచి మనం తీసుకుంటాం అనమాట. తర్వాత విఐటి, విజన్ ట్రాన్స్ఫార్మర్ ఇమేజ్ ప్రాసెసర్. ఇక్కడ ఏంటంటే ఎన్కోడర్ డికోడర్ మోడల్ కావాలి, తర్వాత ఎస్పెషల్లీ ఓన్లీ ఇమేజెస్ ని ప్రాసెస్ చేయాలి. తర్వాత ఆటో టోకెనైజర్. ఇక్కడ ఆటో టోకెనైజర్ అంటే ఏంటంటే టోకెనైజర్ అనమాట. టోకెనైజర్ అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ టోకెనైజర్ అంటే ఏంటంటే, ఇక్కడ చెప్తాను చూడండి. టోకెనైజర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ టోకెనైజర్ ఏం చేస్తుంది అంటే, మనకి టోకెనైజర్ అంటే ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఆటో టోకెనైజర్, సపోజ్ ఆటో టోకెనైజర్ ఉంది కదా, ఆటో టోకెనైజర్ ని ఆటో ఒకటి, టోకెన్ ఒకటి, ఐజర్ ఒకటి ఇలా చేయడాన్ని, అంటే ఒక సపోజ్ ఒక సెంటెన్స్, సపోజ్ హౌ ఆర్ యూ అనుకోండి, ఈ ఆటో టోకెనైజర్ తర్వాత ఆటో టోకెనైజర్ మోడల్స్ ఏంటి, ఏమేమి టోకెనైజర్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట టోకెనైజర్ అనేది. ఈ టోకెనైజర్ అనే దాంట్ వల్ల డిసడ్వాంటేజ్ ఉందని కనుక మనం ఏం చేసేసాము, ఎల్ఎల్ఎం అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది అని చెప్పేసి ఎల్సిఎం అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎల్సిఎం అంటే ఏంటండి, లీస్ట్ కామన్ మల్టిపుల్ కాదు, లాంగ్వేజ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ మోడల్ అన్నమాట. లాంగ్వేజ్ కాన్సెప్ట్ మోడల్ ఎల్సిఎం అంటాము. ఎల్ఎల్ఎం లో డిసడ్వాంటేజ్ ఉంది, అదే ఈ ఆటో టోకనైజర్స్ వాడటం వల్ల. అందుకని చెప్పి ఇక్కడ హౌ ఆర్ యూ అనే సెంటెన్స్ మనం ఏం చేస్తున్నాం, హౌ అనేది ఒక టోకెన్ గాను, ఆర్ అనేది ఒక టోకెన్ గాను, యు అనేది ఒక టోకెన్ గాను. మనకి ఈ టోకెనైజర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే, సపోజ్ రెస్టారెంట్ కానీ బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, క్రౌడ్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మనకు ఒక టోకెన్ ఇస్తారంట. ఆ టోకెన్ 1 2 3 4 అలా టోకెన్ ఉంటుంది కదా, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ టోకెన్ బేస్ చేసుకుని వాళ్ళు కాల్ చేస్తున్నాం, 1 టోకెన్స్ 2 టోకెన్ థర్డ్ టోకెన్ అని పిలుస్తున్నప్పుడు ఆ టోకెన్ ప్రకారం మనం వెళ్తున్నాం. ఎందుకంటే రద్దీగా అంటే అక్కడ అంట క్లమ్జీగా లేకుండా. అందుకని ఇక్కడ ఈజీగా ఆటో టోకెన్ ఇలా చేయడాన్ని, దీని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఏం చేయాలి, మన ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, విజన్ ఎన్కోడర్ డికోడర్ మోడల్ చేసుకోవాలి, విఐటి ఇమేజ్ ప్రాసెసర్, ఆటో టోకెనైజ్ చేసుకోవాలి. తర్వాత ఇంపోర్ట్ టార్చ్ అనే ఫ్రేమ్ వర్క్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రమ్ పిఐఎల్ అనే లైబ్రరీ నుంచి, పిఐఎల్ అంటే పిక్సెల్ అంటే పిఐ అంటే పైథాన్ ఇమేజ్ లైబ్రరీ. పిఐఎల్ అంటే పి స్టాండ్స్ ఫర్ పైథాన్, ఐ స్టాండ్స్ ఫర్ ఇమేజ్, ఎల్ స్టాండ్స్ ఫర్ లైబ్రరీ. ఇలా గుర్తుపెట్టుకుని మీకు ఈజీగా, పిఐఎల్ అంటే పైథాన్ ఇమేజ్ లైబ్రరీ అనమాట. ఆ పైథాన్ ఇమేజ్ లైబ్రరీ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ అనే ఈ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నాం ఇక్కడ, తర్వాత ఇక్కడ ఏం చేస్తాం అంటే మనం, తర్వాత ఇప్పుడు మోడల్, ఇక్కడ మోడల్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మోడల్ అంటే ఏంటి, ఇక్కడ మోడల్స్ అంటే ఏమి ఉన్నాయి ఇక్కడ చూడాలి. ఇక్కడ మనకు మోడల్స్ చాలా మోడల్స్, ఇక్కడ విజన్ మోడల్స్ ఉన్నాయి, తర్వాత ఆడియో మోడల్స్ ఉన్నాయి, వీడియో మోడల్స్ ఉన్నాయి, టెక్స్ట్ మోడల్స్ ఉన్నాయి, క్లాసిఫికేషన్ మోడల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, ఏం చాలా చాలా ఉన్నాయి. తర్వాత మనకి క్లాసిఫికేషన్ మోడల్స్ ఉన్నాయి, చాలా మోడల్స్, ఇమేజ్ రికగ్నిషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్, తర్వాత స్పామ్ క్లాసిఫికేషన్, ఎమోషనల్ క్లాసిఫికేషన్, తర్వాత ప్రీ, అన్ని అన్ని మనకి అన్ని క్లాసిఫికేషన్ మోడల్స్ ఉన్నాయి అనమాట. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మోడల్ ఐడి అంటే ఇక్కడ ఎన్ఎల్పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసర్ కనెక్ట్. విఐటి అంటే విజన్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ జీపీటీ అంటే ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ సెకండ్ వర్షన్. ఇక్కడ జీపీటీ అంటే ఓపెన్ ఏఐ వాళ్ళు కాదు, అంటే మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏ చాట్ జీపీటీ కాదు ఇక్కడ. జీపీటీస్ అన్ని మోడల్స్ జీపీటీ వస్తాయి. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ మోడల్ అనమాట. తర్వాత ఇమేజ్ క్యాప్షనింగ్, దాంట్లో ఈ విఐటి ఈ జీపీటీ 2 అనేది ఇమేజ్ క్యాప్షనింగ్ కి ఒక మోడల్ డెవలప్ చేశారు. ఆ మోడల్ నుంచి మోడల్ ఐడి అనమాట ఇది. తర్వాత తర్వాత విజన్ ఎన్కోడర్ డికోడర్ మోడల్ డాట్ ఫ్రమ్ ప్రీ ట్రైన్ అంటే ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయింది, ఇది ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయింది, ఆ మోడల్ ఇక్కడ కాల్ చేస్తున్నాం. తర్వాత దాంట్లో నుంచి ఏం చేస్తున్నాం, ఆ ఇమేజ్ నుంచి ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అందుకని ఫీచర్ ఎక్స్ట్రాక్ట్. తర్వాత విఐటి ఇమేజ్ ప్రాసెసర్, దాన్ని ఏం చేస్తాం, ఇమేజ్ ప్రాసెసర్ ఇస్తున్నాం, ఇమేజ్ ప్రాసెసర్ ఫ్రమ్ ప్రీ ట్రైన్ మోడల్ అంటే ప్రీ ట్రైన్ మోడల్ నుంచి ఇక్కడ మోడల్ ఐడి. తర్వాత దాంట్లో నుంచి టోకనైజర్ చేస్తాం అనమాట, ఆ ఫీచర్స్ నుంచి టోకనైజర్ చేస్తాం, దాన్ని ఆటో టోకనైజర్ ఫ్రమ్ ప్రీ ట్రైన్ మోడల్ ఐడి అంటాం. ఆల్రెడీ మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపించాను కదా, ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయింది సెల్. ఎగ్జిక్యూషన్ కాలేదా, దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తా చూడండి. ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయి మనకి ఏమొస్తాయి, ఇలా మోడల్ లోడ్ అవుద్ది అనమాట. ఇలా మోడల్ లోడ్ అవుద్ది.
ఇలా మోడల్ లోడ్ అయినప్పుడు మాత్రమే మనకి కొంచెం టైం తీసుకుందంట. 1 or 2 seconds తీసుకుంది. అంటే ఇది చిన్న మోడల్ కాబట్టి తొందరగా లోడ్ అయిపోద్ది, లేకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట. అందుకని మీరు ఇలా మోడల్ లోడ్ చేయాలి. ముందు మోడల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏ మోడల్ మనం ఏం చేస్తున్నాం అనేది ఆ దాన్ని బేస్ చేసుకుని మనం ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని ఆ మోడల్ ట్రైన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మనకి ఏముందంటే ట్రాన్స్ఫార్మర్ వర్షన్. మనం ట్రాన్స్ఫార్మర్ వర్షన్ ఏం తీసుకున్నాం, 4th వర్షన్, దాంట్లో సబ్ వర్షన్ దాంట్లో 1 అనమాట, 47లో 1 అనమాట. ఇక్కడ చూడండి కాన్ఫిగర్ డీకోడర్, డీకోడర్ కాన్ఫిగర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ మోడల్, జీపీ2 మోడలింగ్, తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్. ఏమి యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకున్నాం, జిఈఎల్యు న్యూ, జిఈఎల్యు జనరేటింగ్ లాంగ్వేజ్ యూనిట్ అంట, న్యూ అనమాట. ఇక్కడ యాడ్ క్రాస్ అటెన్షన్ ట్రూ, ఆర్కిటెక్చర్స్ ఇక్కడ జీపీటీ మల్టీ హెడ్ మోడల్ అనమాట. తర్వాత అటెన్షన్ పీడి, పీ డ్రాప్ అవుట్, ప్రాబిలిటీ డ్రాప్ అనమాట. ఏని డ్రాప్ చేస్తాం అనమాట న్యూరాన్స్ ని, 0.1. బిగినింగ్ బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్, బిఓఎస్ అంటే బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్ టోకెన్ ఐడి 50256. డికోడర్ స్టార్ట్ టోకెన్, ఎండ్ టోకెన్, ఎంబెడింగ్. అండ్ ఈఓఎస్ అంటే ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్, ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. ఇవన్నీ దాని యొక్క పారామీటర్స్ అనమాట. ఈ పారామీటర్స్ అన్ని దీన్ని పారామీటర్స్ అంటాం. వీటిని బయాస్ వెయిట్స్ అంటాము. ట్రాన్స్ఫార్మర్ ఆర్టిస్ట్ గురించి ఇలా మోడల్ అయ్యింది అనమాట. తర్వాత చూడండి ఇక్కడ, తర్వాత దాని గురించి మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీట్ గా. తర్వాత ఇది ఇక్కడ ఏం చేస్తాం అంటే డిఈఎఫ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఫంక్షన్ డిజైన్ చేసాం. మనం ఏం ఫంక్షన్ డిజైన్ చేసాం, ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఏం ఫంక్షన్ రాసాం అంటే ఇక్కడ మనకి డిఈఎఫ్ అని కనిపించగానే అది ఫంక్షన్ అనమాట. డిఈఎఫ్ అంటే అది ఫంక్షన్ అనమాట. ఇట్ ఈస్ ఏ కీవర్డ్ అనమాట. ఈ కీవర్డ్ ని బేస్ చేసుకొని డిఈఎఫ్ అనే కీవర్డ్ అంటే డెఫినేషన్ కీవర్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది జనరేట్ క్యాప్షన్. జనరేట్ క్యాప్షన్ అనేది ఇది ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ తర్వాత ఇక్కడ మనం పెరాన్సిస్ పెరాన్సిస్ ఓపెన్ చేయాలి. పెరాన్సిస్ ఓపెన్ చేసిన తర్వాత కోలన్ పెట్టాలి. ఈ పెరాన్సిస్ లో మనం ఏదైనా వాల్యూస్ రాసి ఉంటే దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇమేజ్ పాత్. ఇక్కడ ఇమేజ్ పాత్. ఆ ఇమేజ్ పాత్ ఎలా ఉంది, పాత్ అంటే ఏంది, అది స్ట్రింగ్ అనమాట. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. ఇమేజ్ పాత్ ని పాస్ చేస్తాం అందులో. ఆ తర్వాత అది ఎలా ఉండాలి, స్ట్రింగ్ రూపంలో ఉండాలి. తర్వాత ఐ ఇమేజ్, ఇమేజ్ డాట్ ఓపెన్. అది ఎక్కడి నుంచి ఓపెన్ కావాలి, ఆ ఇమేజ్ పాత్ లో ఉన్న ఇమేజ్ ఏదైతే ఆ పాత్ లో ఉందో ఆ పాత్ లో ఉన్న ఇమేజ్ ని ఓపెన్ చేయాలి. తర్వాత పిక్సెల్ వాల్యూస్, ఆ ఇమేజ్ యొక్క పిక్సెల్ వాల్యూస్ ని కొనుక్కోవాలి. ఆ పిక్సెల్ వాల్యూస్ ని ఇక్కడ ఇక్కడ ఫీచర్ ఎక్స్ట్రాక్ట్. ఆ ఇమేజ్ లో, ఆ ఇమేజెస్ లో ఏ ఇమేజ్లు ఎక్కడ ఉన్నాయి, ఈ పొజిషన్ లో ఈ ఇమేజ్ పాత్ లో ఉన్న ఇమేజ్ ఈ i_image అనే దాంట్లోకి వచ్చింది అనమాట. దాంట్లోనికి దాని ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం. రిటర్న్ టెన్సర్స్ పీటీ. తర్వాత డాట్ పిక్సెల్ వాల్యూస్, వాటిని ఏం చేస్తున్నాము, పిక్సెల్ వాల్యూస్ కనుక్కున్నాం. ఆ పిక్సెల్ వాల్యూస్ నేను ఎక్కడికి వెళ్తున్నాయి, మళ్ళీ ఈ పిక్సెల్ వాల్యూస్ అనే వేరియబుల్ స్టోర్ అయినాయి. తర్వాత ఇక్కడ అవుట్పుట్ ఐడీస్ అంటే మోడల్ జనరేట్ పిక్సెల్ వాల్యూస్. ఏ మోడల్ అయితే ఇక్కడ ఈ మోడల్ అనేది పిక్సెల్ వాల్యూస్, ఇక్కడ ఈ పిక్సెల్ వాల్యూస్ ని మోడల్ జనరేట్ దాన్ని అవుట్పుట్ ఐడీస్ కింద కన్వర్ట్ చేసాం. తర్వాత మనకి రెస్పాన్స్ లో టోకనైజర్ వాడాం. ఇక్కడ టోకనైజర్ చేస్తాం. టోకనైజర్ డీకోడ్, అవి డీకోడ్ అయిన తర్వాత మనకి ఏం చేస్తాయి, న్యూమరికల్ ఫార్మాట్స్ లో వస్తాయి. మళ్ళీ మనకి ఇమేజ్ లో డీకోడ్ అవుతాయి అనమాట. స్కిప్ స్పెషల్ టోకెన్స్ ట్రూ. మనకి ఏదైనా స్పెషల్ టోకెన్స్ వచ్చినాయి. స్పెషల్ టోకెన్స్ అంటే ఇక్కడ ఏంది, ఈవైఎస్ బివైఎస్ అంటే బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్. నేను పూర్వకల లెటర్స్ అంటే వర్డ్స్ రైటింగ్ లో మీనింగ్ అంత అంటే స్పెల్లింగ్ కరెక్షన్ ఉండి, ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనమాట. బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్, ఎండ్ ఆఫ్ సెంటెన్స్, ఇవి స్పెషల్ టోకెన్స్ అనమాట. ఇలాంటి స్పెషల్ టోకెన్స్ ఏమైనా వస్తే వాటిని స్కిప్ చేసేయి. స్కిప్ టోకెన్ అంటే ఈ స్కిప్ స్పెషల్ టోకెన్స్, ఇలాంటి టోకెన్స్ కనుక నీకు వస్తే వీటిని స్కిప్ చేయి, అందుకని ట్రూ అని పెట్టావు. తర్వాత రిటర్న్ రెస్పాన్స్ స్ట్రిప్. స్ట్రిప్ అంటే ఏంటంటే మనకి ఎలాంటి స్పేసెస్ తర్వాత ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఆ టోకెన్ కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అన్న స్పేసెస్ ని రిమూవ్ చేస్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది దాని యొక్క ఈ ఫంక్షన్ రాశాను అనమాట. ఇది మన ఫంక్షన్. ఇప్పుడు ఏంటంటే జనరేట్ క్యాప్షన్ జనరేట్ చేయాలి. ఎక్కడ మనకి ఒక పాత్ర ఇవ్వాలి. ఆ పాత్ర అది స్ట్రింగ్ రూపంలో ఉండాలి. ఆ స్ట్రింగ్ లో వచ్చిన ఇమేజ్ ఏదైనా సరే, ఇమేజ్ i_image అనే వేరియబుల్ స్టోర్ అవ్వాలి. ఆ i_image అనే ఉన్న దాంట్లో వేరియబుల్ ఫీచర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అవి ఎక్కడ స్టోర్ అవ్వాలి, పిక్సెల్_వాల్యూస్ లో స్టోర్ అవ్వాలి. ఆ పిక్సెల్_వాల్యూస్ ని ఏం చేయాలి మనం, ఆ మోడల్ అవుట్పుట్ ఐడీస్ కింద అవుట్పుట్ కింద రావాలి. ఆ అవుట్పుట్ కింద రావాలి. తర్వాత ఏం చేయాలి, మనకి రెస్పాన్స్ లో టోకనైజర్ అప్లై చేసి దాన్ని డీకోడ్ చేయాలి. ఆ ఏదైతే పిక్సెల్ వాల్యూస్ వచ్చినాయో వాటిని డీకోడ్ చేయాలి. అవుట్పుట్ ఐడీస్ ఎక్కడి నుంచి రావాలి, 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ కావాలి. 0 ఇండెక్స్ కావాలి. ఏదైనా అంటే ఇక్కడ చూడండి స్పెషల్ టోకెన్స్ అంటే ఎండ్ ఆఫ్ సెంటెన్స్, బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి కదా. ఏదైనా స్పెషల్ టోకెన్స్ వస్తే వాటిని స్కిప్ చేయాలన్నమాట. ఇది రెస్పాన్స్. స్ట్రిప్ అంటే స్పేసెస్ ని రిమూవ్ చేయాలి. ఇది ఈ ఫంక్షన్ ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాం, ఇమేజ్ పాత్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ చూడండి. ఈ ఇమేజ్ పాత్ లో ఇదంతా స్ట్రింగే కదా. ఇప్పుడు కోడ్స్ లో ఉన్నది ఏదైనా స్ట్రింగ్ అనమాట. ఇది స్ట్రింగ్.
ఈ స్ట్రింగ్ కదా, ఇప్పుడు ఏం చేస్తాం, మనం స్ట్రింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏం చేయాలి, మనకి ఒక ఇమేజ్ ని ఇవ్వాలంటే ఏంటంటే మనం కూడా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం ఎలా ఇవ్వాలంటే ఇమేజ్ ని ఎలా ఇవ్వాలంటే, ఇక్కడ మనకి ఎలా ఇమేజ్ ఇవ్వాలంటే చూడండి, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేయండి. ఇది ఫోల్డర్స్ అన్నమాట. ఇక్కడ ఫోల్డర్స్ మెయింటైన్ చేసేది, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఏదైనా సపోజ్ ఇక్కడ ఏదో బాయ్స్ అనే ఒక ఇమేజ్ ఇచ్చాను. ఇమేజ్ తర్వాత ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడికి వచ్చి ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మనకి మన ఎన్విరాన్మెంట్ మన ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ఇక్కడ వర్క్ చేస్తాం అంటే ఈ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చింది. ఈ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ త్రిబుల్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ త్రిబుల్ డాట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ పాత్ కలెక్ట్ చేయండి. కాపీ పాత్ తీసుకొని ఇక్కడ ఇక్కడ డబుల్ కోట్స్ ఉన్న దాన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసి కంట్రోల్ వి కొట్టండి. కంట్రోల్ వి కొడితే కంటెంట్ వాయిస్ డాట్ జేపీజీ అంటే ఆ పాత్ ని మనం ఇక్కడ ఈ పాత్ లోకి పెట్టామన్నమాట. ఇప్పుడు మనం రెస్పాన్స్ జనరేట్ చేయాలి. ఆ రెస్పాన్స్ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ డేటాను బేస్ చేసుకొని, ఆ కంటెంట్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ జనరేట్ క్యాప్షన్ జనరేట్ చేయాలి. ఇక్కడ చూడండి, మన ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా, ఇక్కడ ఫంక్షన్ నేమ్, ఈ ఫంక్షన్ నేమ్ తో కాల్ చేయాలన్నమాట. ఈ ఫంక్షన్ నేమ్ తో కాల్ చేసాం. జనరేట్ క్యాప్షన్, అది ఎక్కడ ఈ ఇమేజ్ పాత్, ఆ ఇమేజ్ లో ఉన్న ఇక్కడికి దాన్ని క్యాప్షన్ జనరేట్ చేయాలి. అది ఫంక్షన్ నేమ్ అనమాట. ఆ ఫంక్షన్ నేమ్ తో కాల్ చేసాము. ఆ కాల్ చేసింది ఎక్కడ ఉండాలి, రెస్పాన్స్ వెళ్ళింది. ఆ రెస్పాన్స్ మనం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి ఏం వచ్చి చూద్దాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది మనకు రెస్పాన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఎండ్ ఆఫ్ ఈఓఎస్ టోకెన్ ఐడి, తర్వాత బిఓఎస్ టోకెన్ ఐడి ఉంది కదా, తర్వాత ప్యాడ్ టోకెన్ ఐడి, ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాడ్ టోకెన్ అంటే ఏంది, బిఓఎస్ టోకెన్ అంటే ఏంది, ఎండ్ ఆఫ్ టోకెన్ అంటే ఏంది, ఇక్కడ చూడండి. తర్వాత అండ్ జస్ట్ ఇన్పుట్ ఆర్ నాట్ ప్యాడెడ్, ఇవన్నీ చేయలేదు అనమాట. మనకు అవుట్పుట్ వచ్చింది ఏ యంగ్ బాయ్ సిట్టింగ్ ఎట్ ఏ డెస్క్ విత్ ఏ కంప్యూటర్. ఇప్పుడు ఏముంది, మనకి ఏ యంగ్ బాయ్ సిట్టింగ్ ఎట్ ఏ డెస్క్ విత్ ఏ కంప్యూటర్ ఉందన్నమాట. ఇది ఇమేజ్ క్యాప్షనింగ్ అనమాట. ఆ ఇమేజ్ అలాగే ఉందో లేదో మీకు చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు నేను ఫోల్డర్కి వెళ్తున్నాను. ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత మీకు అలాగే ఉందా లేదా మీకు చూడండి. అలాగే ఉందా లేదా చెక్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్స్ లో ఇది బాయ్స్ ఉంది కదా, ఈ బాయ్స్ ని క్లిక్ చేస్తాను. ఈ బాయ్స్ ని క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది కదా, చూడండి మనకి ఏమొచ్చింది. ఇక్కడ చూడండి, ఏ బాయ్ ఎక్కడ ఉన్నాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్ ముందు ఉన్నాడు, అంతే కదా. మనకి తర్వాత దానికి ఏం రోబోట్ ఉంది లేదు, మనకి ఇది ఇక్కడ వరకే చేసింది అనమాట. అది చూద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్ కరెక్ట్ గా చూడండి. ఏ యంగ్ బాయ్ సిటింగ్ ఎట్ ఏ డెస్క్ విత్ ఏ కంప్యూటర్, ఇదనమాట ఇమేజ్ క్యాప్. కరెక్టే కదా, మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిందా లేదా. ఏ యంగ్ బాయ్ ఎలా ఉన్నాడు, యంగ్ బాయ్ సిట్టింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డెస్క్, అదే కదా మనకు అవుట్పుట్ వచ్చింది. ఇది చూడండి, ఏ యంగ్ బాయ్ సిట్టింగ్ ఎట్ ఏ డెస్క్ విత్ ఏ కంప్యూటర్, ఇదే కదా మన ఇచ్చిన ఇమేజ్ అనమాట. దానికి అవుట్పుట్ వచ్చేసింది. ఇది ఇమేజ్ క్రాఫ్టింగ్ అంటే. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ లెంత్ కంటెంట్ కనుక లెంతీ అవుతుందంటే మీరు స్కిప్ చేయకుండా మొత్తం వరకు చూడండి. మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ మసనం. టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.